హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఐ కెనాట్ స్టార్ట్ దిస్ వీడియో వితౌట్ థ్యాంకింగ్ you all. We have hit 3 lakh subscribers on this YouTube channel and this was only possible because of your love and support. We will be forever grateful for every view, every like, every comment and every subscriber. నేను దిలీప్ ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దిస్ ఇస్ జస్ట్ ఎ బిగినింగ్. ఇంకా ఎన్నో మైల్ స్టోన్స్ కలిసి మన అందరం రీచ్ అవ్వాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లాస్ట్ వీడియోలో చెప్పా కదా, అత్తయ్య ఫస్ట్ టైం మామయ్యతో కలిసి రాలేకపోయారు బికాస్ దిలీప్ వాళ్ళ మామగారు ఉన్నారు ఇంట్లో అని. దిలీప్ అండ్ దివాన్ ఒక రోజు బయలుదేరి మామగారిని కలవడానికి వెళ్ళారు. మధ్యలో కింద లైన్ మధ్యలో లైట్ ఏమిటి బాగానే కట్టావు పిల్లక. నేను వర్ణిక వెళ్ళలేదు బికాస్ మాకు కొంచెం హెల్త్ బాగాలేదు, కోల్డ్ అండ్ కాఫ్ ఉంది. అందులో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం వీక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా సిక్ అవ్వచ్చు. అండ్ సింపుల్ కోల్డ్ అండ్ కాఫ్ కూడా వాళ్ళకి కొద్దిగా ఎక్కువే పెయిన్ఫుల్ గా ఉంటుంది. అందులో దిలీప్ వాళ్ళ మామగారికి 100 years ప్లస్, సో ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి కదా. ఇండియా వచ్చిన ఫ్యూ డేస్ తర్వాత వర్ణికాకి ఫస్ట్ హెయిర్ కట్ చేయించాము. ఈ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటది, వర్ణికాకి మేము పుట్టు వెంట్రుకలు తీయించలే, యాదిరిగుట్లో జస్ట్ 5 కత్తెరలు ఇచ్చాము. అండ్ ఈ డెసిషన్ కి ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడం అంత ఈజీ ఏం కాదు. దిలీప్ ని కన్విన్స్ చేయడానికే చాలా టైం పట్టింది. బట్ నేనే కావాలని లేదు అసలు కట్ చేయొద్దు అలానే ఉంచుదాం అనుకున్నాను. అస్సలు చేయించిన గుండు అంటే నాకు తెలీదు. ప్రస్తుతానికైతే అలాంటి ప్లాన్స్ అస్సలు లేవు. కానీ బేబీ హెయిర్ అన్ఈవెన్ లెంత్ చాలా మెస్సీగా ఉంది. సరే మంచిగా బాబ్ కట్ చేయిద్దాము, ఒక లెవెల్ లోకి వస్తుంది అని చెప్పేసి తీసుకెళ్ళాం. ఇనిషియల్లీ అయితే బాగానే కూర్చుంది, తర్వాత అతను సిజర్స్ అవి తీసేసరికి భయపడిపోయింది. సో అప్పుడు దిలీప్ లో కూర్చుని హెయిర్ కట్ చేయించుకుంది. వివాన్ ఎప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉండే, ఎంత చిన్నగా ఉన్నప్పుడు కూడా బయటికి తీసుకెళ్లి హెయిర్ కట్ చేయించే వాళ్ళం. చాలా హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేస్తూ చేయించేసుకునేవాడు. వర్ణిక టోటలీ ఆపోజిట్ ప్రతి విషయంలోనూ. ఏంటి దిలీప్ గాక్స్ మార్చాలనుకుంటున్నారా? నా అల్లుడు నిన్న దాన్ని ఈర కొట్టేసాడు, నలిపేసాడు బుజ్జిగా అల్లుడు. కొరికేయాలి వాడు, నెక్స్ట్ టైం వచ్చి కొరికేస్తా. వాళ్ళ డాడీకి పంపించావా బిల్లు? ఏందో ఇది ఆగని ప్రయాణం లెక్కుంది మాది. ఇవాళ కనుక కంపల్సరీ 2-wheeler బుక్ చేసేస్తాము. 4-wheeler కూడా రెడీగా ఉంది కానీ ఎందుకో ధైర్యం చాలట్లేదు. డ్రైవింగ్ పరంగా బాగానే నడుపుతున్నాను మన రోడ్స్లో, ఇంకా నాకు కోర్ రోడ్స్లోకి వెళ్ళే కానీ, బట్ ఇన్ జనరల్గా అయితే బాగానే ఉంది. కానీ ఎందుకో ధైర్యం చాలట్లేదు. ప్రాబులీ జాబ్లీ కొద్దిగా ధైర్యం ఇస్తే బాగుంటుంది. చిరంజీవిలానే ఉన్నాను రాజు. సో బేసిక్గా మేమేమి ఇంత లైక్ చాలా డబ్బులు పెట్టుకుని మనం ఇంకెక్కడ బిజినెస్ పెట్టుకుందాంలే అలాంటి ఐడియాతో రాలేదండి. ఆ టైప్ సెటప్ లేదు. సో ఉన్న వాటిలో చాలా చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలన్నమాట. ఫ్రాంక్ తినడానికి డబ్బులు ఉన్నాయి కానీ కారు ఉండడానికి డబ్బులు లేవు. చేతకు తోలుతున్న జాబులు. నాకు 2-wheeler కూడా నాకు ఉండేది 2-wheeler యాక్చువల్లీ. అమ్మో ఎంత ఫాస్ట్గా రేస్ చేస్తుందంటే జల్ మెల్లికెళ్ళరా ప్లీజ్. నాకంటే ఎక్కువ మా ఆయనే భయపడుతుంది. మా ఇంట్లో 2-wheelers అంటే కొద్దిగా భయం. దానికి రీజన్ లేకపోలేదు. మా డాడీకి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. రైట్ హ్యాండ్ మీద నుంచి లారీ వెళ్ళిపోయింది అండ్ రైట్ హ్యాండ్ ఇస్ నాట్ ఫంక్షనల్. ఈ ఇన్సిడెంట్ నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు అయింది. ఇంకా అప్పటి నుంచి 2-wheelers ని చాలా దూరం పెట్టేశారు ఇంట్లో. నేను బీటెక్ 2nd year చదువుతున్నప్పుడు నేను మా తమ్ముడు ఒక్క వెహికల్ కూడా ఇంట్లో లేకపోతే చాలా కష్టము. ఎక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకోవాలన్నా కానీ అన్నిటికీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద రిలే అవ్వడం ఎక్స్పెన్సివ్ అండ్ నాట్ ప్రాక్టికల్. సో బాగా మంత్స్ బతిమాలితే ఫైనల్లీ ఒక యాక్టివ్ అయితే కొన్నారు. మా తమ్ముడు నేను దాని మీదే కాలేజ్కి వెళ్ళే వాళ్ళము. ఆ తర్వాత తాత కూడా చాలా ఇయర్స్ నడిపారు. బట్ ఇప్పుడు తాత పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి ఇంకా బండి వాడే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అది సేల్ చేసేసారు. అండ్ మామే నడిపే వాళ్ళు 2-wheeler, బట్ రీసెంట్ గా అది కూడా సేల్ చేస్తారు. సో ఇంట్లో 2-wheeler అన్నది లేదు. కార్ కి మాకు కొంచెం డెలివరీకి అండ్ డెసిషన్ తీసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకు అన్నది డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చాలా కార్ మోడల్స్ రిలీజ్ అయ్యాయి కదా, సో ఆ వీడియో డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది మీ అందరికి. ఎంత కార్ ఉన్నా కానీ 2-wheeler అయితే మస్ట్ ఉండాలి. స్మాల్ డిస్టెన్సెస్ కి కొన్ని చిన్న పనులకి 2-wheeler యూజ్ చేస్తాం కదా, సో ఫస్ట్ 2-wheeler తీసేసి
తీసేసుకుందాం అనుకున్నాం. ఇంకా 2-వీలర్కి వెళ్ళినప్పుడు నేను దిలీప్ ఇద్దరు డ్రైవ్ చేసేటట్టు ఉండాలని చెప్పి 2-3 ట్రై చేసాం. కానీ యాక్సిస్ బడ్జెట్ లోనూ వస్తుంది, ప్లస్ ఫీచర్స్ అన్ని కూడా బాగున్నాయి అనిపించింది. ఈ కలర్ నేనే సెలెక్ట్ చేశాను. మా ఇంట్లో ఎవరికి నచ్చలేదు కలర్, నాకు మా అమ్మాయికి కూడా నచ్చింది, మా ఇద్దరికే నచ్చింది అనమాట. మీకు ఈ కలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అంటే పిస్తా గ్రీన్ ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది యాక్సిస్ ది, అది కొంచెం బోర్ కొట్టేసింది చూసి, అందుకే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. బండి చూడడానికి వెళ్ళిన రోజే డెలివరీ కూడా తీసేసుకున్నాము. పక్కనే మా తమ్ముడు ఆఫీస్ అయితే వాడు కూడా వచ్చాడు డెలివరీ టైం కి. మేము గచ్చిబౌలిలో ఉన్న జెమ్ సుజుకిలో తీసుకున్నాం అనమాట. ప్రాసెస్ అంతా బాగా ఈజీగా అయిపోయింది. ఏంటో ఆలోచిస్తుంటే లైఫ్ కొంచెం రివర్స్ లో నడుస్తున్నట్టు అనిపించింది. జనరల్లీ కాలేజ్ లో బళ్ళు కొనుక్కుంటాము, జాబ్ చేయడం స్టార్ట్ చేశాక కార్ కొనుక్కుంటాం. మేము ఒక 10 years జాబ్ చేసి యుఎస్ లో ఉండి రిటర్న్ వచ్చి ఇక్కడ బండి కొనుక్కున్నాను. అది కూడా నా ఫేస్ లో గ్లో అండ్ హ్యాపీనెస్ చూడండి, బండి కొన్నాక అసలు వెలిగిపోతుంది. ఫస్ట్ పెట్రోల్ బంక్ ఎక్స్పీరియన్స్. ఆబ్వియస్లీ డిస్ప్లే పీస్ కదా ఇది. కార్ అంటే తోసుకురాలేరుగా, బండి తోసుకురాగలరు కదా. ఈ కలర్ అందరు వెటకారం చేశారు కానీ ఈ వీడియోలో చూస్తే ఈ కలర్ ఒక్కటే కనిపిస్తుంది, మిగతా బళ్ళని ఎట్లా. మార్నింగ్ ఎప్పుడో వస్తే బండి తీసుకుని బయలుదేరేసరికి నైట్ అయిపోయింది. అయినా కానీ ఇంత కూడా అలసట్లేదు, సూపర్ హ్యాపీగా ఉన్నాము. అండ్ పొల్యూషన్ లో రైడ్ కూడా చాలా రొమాంటిక్ గా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. కొత్త మోజు వేరే లెవెల్లో ఉంటుంది కదా. అదే ఇప్పుడు బండి తీయమనండి, నేను దిలీప్ అమ్మో దుమ్ము అమ్మో ఎండ అనుకుంటున్నాము. ఇంటికి వచ్చాక బండి పిల్లలకు చూపించాము. పెద్ద ఎగ్జైట్మెంట్ ఏం లేదు, కొంచెం డల్ గానే ఉన్నారు. బేసిక్ గా వాళ్ళకి బోర్ కొడుతుంది రోజంతా ఇంట్లో. వివాన్ ఎంగేజ్ చేయడం కొద్దిగా కష్టంగానే ఉంది ప్రస్తుతం. ఆన్లైన్ క్లాసెస్ ఉండడం వల్ల కొంతవరకు నయమే. Vivan is a smart boy. So Vivan is a smart boy, right? And Vivan, from which side did you start reading the sentence? వివాన్ బాన్జూలో క్లాసెస్ అటెండ్ అవుతున్నాడు. ఆన్లైన్ అవ్వడం వల్ల ప్రస్తుతం ఉన్న హెక్టిక్ స్కెడ్యూల్లో వాడిని దింపాలి, పికప్ చేసుకోవాలి అన్న టెన్షన్ లేకుండా ఇంటి నుంచే వాడి ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది. వీళ్ళ క్లాసెస్ చాలా ఫన్, ఇంటరాక్టివ్, ఎంటర్టైనింగ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎంగేజింగ్ గా ఉంటాయి. దీస్ క్లాసెస్ ఆర్ డిజైన్డ్ బై ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలికాంత బాను. వివాన్ కి అయితే మ్యాథ్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ చూసాం ఆఫ్టర్ వి స్టార్టెడ్ దీస్ క్లాసెస్. వీళ్ళు రెగ్యులర్ అప్రోచ్ తో పాటు చాలా ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా నేర్పిస్తారు, విచ్ హెల్ప్స్ ద స్టూడెంట్ టు ఎక్సెల్ ఇన్ ద క్లాస్. ఈ క్లాసెస్ ఇండియా, యుఎస్ఏ, కెనడా అండ్ యూకే టైమింగ్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. నేను చాలా సార్లు ఇంతకు ముందు వీడియోలో కూడా వీళ్ళ క్లాసెస్ గురించి చెప్పాను. ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది, అది ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. అలాంగ్ విత్ దట్ 30% ఆఫ్ ఫర్ ద ఫస్ట్ 150 పీపుల్. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, డూ చెక్ దెమ్ అవుట్. వచ్చే సమ్మర్ కి పిల్లలకి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు డేలో కపుల్ ఆఫ్ అవర్స్ అన్న ఎడ్యుకేషన్ డోస్ అవసరం కాబట్టి ఈ క్లాసెస్ చెక్అవుట్ చేయండి, చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఈ వెహికల్ చాలా చాలా స్పెషల్ బికాజ్ నేను దిలీప్ లోన్ లేకుండా కొనుక్కున్న ఫస్ట్ వెహికల్ ఇదే. అండ్ ఇంకా స్పెషల్ ఏంటంటే దీని పూజ అమ్మమ్మ తాతయ్యతో చేయించుకున్నాము. అంటారు కదా యుఎస్ లో మనం ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా, ఎంత పెద్ద కార్లో తిరిగినా రాని సాటిస్ఫాక్షన్ చిన్న వెహికల్ అన్నా మన ఫ్యామిలీ దగ్గరుండి సెలబ్రేట్ చేసుకోవడం వేరే లెవెల్ తృప్తినిస్తుంది. ఎవరిని ఈ బండి ఎక్కించుకుని తిప్పలేదు బికాజ్ నాకున్న డ్రైవింగ్ స్కిల్స్ కి నేను ఒకదాన్ని సేఫ్ గా వెళ్ళి వస్తే చాలు, అలాంటి రిస్కులు చేయలేను. ఓకే, నలగాలి మెల్లిగా. రైట్ ఏ తేరి చాలా ఆపేసి అది ముట్టుకుంటే జాగ్రత్త. యుఎస్ లో ఇది నేను చాలా చాలా మిస్ అయ్యాను. చిన్నప్పటి నుంచి ఫంక్షన్స్ అటెండ్ అవడం అంటే ఇష్టం నాకు. ఇండియా రాగానే పెళ్లి ఇన్విటేషన్ వస్తే ఆల్రెడీ చాలా హెక్టిక్ ఉంది స్కెడ్యూల్, అసలు ఒక రోజు కుదరదు అనుకున్నాము. బట్ నేనే వెళ్దాం దా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తుంది. నేనైతే పెళ్లి అటెండ్ అయింది లాస్ట్ మా తమ్ముడిది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 6 years బ్యాక్. నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. నువ్వు పట్టుకుంటా వేసుకున్నావా? దానికి నువ్వు చాలా ప్లెయిన్ డ్రెస్ పెట్టావు. చిన్న ఫ్లోరల్ మార్బుల్ ఫ్రాక్ పెట్టా, కంఫర్టబుల్. సరే వెళ్ళి తర్వాత మాట్లాడుకుందాం.
మీలో ఎంతమంది ఇలాగో నాకు కింద కామెంట్స్లో డెఫినెట్గా చెప్పండి. బయటికి వెళ్తున్నామంటే అప్పుడు కంపల్సరీ బాత్రూమ్ వస్తుంది, వెళ్ళి యూజ్ చేసుకోవాలి. ఒకవేళ యూజ్ చేసుకోవడం మర్చిపోయి పొరపాటున కంగారులో కార్ ఎక్కేసామనుకోండి, జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళే వరకు సబ్ కాన్షియస్గా టాయిలెట్ వస్తున్నట్టు ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది. అయినో దిలీప్ డెఫినెట్గా ఇది విన్నాక పగలబడిన అవుతాడు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు మా మధ్య కాన్వర్సేషన్ వచ్చినా నువ్వు చెప్పేదానికి అస్సలు లాజిక్ ఉండదు, నువ్వు తప్ప ఇలా ఎవరు ఉండరు అని నన్ను ఎక్కిరించేవాడు. మెల్లిగా మామయ్య పట్టుకోండి వెనకాల. పెళ్ళికి నేను ఇలా రెడీ అయ్యాను. శారీ అండ్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ వచ్చి మణికంఠ హ్యాండ్లూమ్స్ లో తీసుకున్నాను. ఈ లుక్ కి హైలైట్ అయితే ఇయర్ రింగ్స్. ఇవి స్నేహ గారు వేసుకున్నారు, ఇతిహాస వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా. 3 weeks పట్టింది ఇవి రావడానికి. ఓవరాల్ గా లుక్ చాలా సింపుల్ గా కంఫర్టబుల్ గా అయితే ఉంది. బట్ పెళ్లికి వెళ్ళాక అనిపించింది మెడలో ఏదైనా వేసుకోవాల్సింది, టూ మచ్ సింపుల్ అయిపోయింది, ఏదో మరీ పేరెంటానికి వెళ్ళినట్టుంది కానీ పెళ్లి అంత గ్రాండ్ గా అయితే రెడీ అవ్వలేదు అనుకున్నాను. మేబీ పట్టు సారీ కట్టుకోవాల్సిందేమో. నెక్స్ట్ టైం ఇన్విటేషన్ వస్తే ఇంకొంచెం బెటర్ గా ప్లాన్ చేస్తా. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీరు కూడా ఇంతేనా, రెడీ అయినంత సేపు ఏది వేసుకున్నా కానీ ఇది ఓవర్ అవుతుందేమో, మనమే ఎక్కువగా కనిపిస్తామేమో ఈవెంట్ లో అన్న డౌట్ తో ఉంటారా? నాకైతే ఈ థాట్ ఎక్కువ ఉంటుంది సబ్ కాన్షియస్ గా. బట్ స్లోలీ ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నా అంటే ఓకే, మనకి ఎలా కరెక్ట్ అనిపిస్తే మనం అలా రెడీ అవుదాం. ఎక్కువ అనుకునే వాళ్ళు ఎప్పుడు అనుకుంటారు, తక్కువ అనుకునే వాళ్ళు తక్కువ అనుకుంటారు. వేరే వాళ్ళ కోసం కాదు, రెడీ అయ్యేది మెయిన్ గా మన కోసం అని నాకు నేను చెప్పుకుంటున్నా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా యూట్యూబ్లో చూసినా నేను చాలా కాన్ఫిడెంట్గా కనిపించచ్చు, బట్ లేదు, లోపల నాకు కూడా చాలా థాట్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ దట్ కాన్ఫిడెంట్ ఆల్ ద టైమ్, బట్ వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో న్యూ కపుల్కి బెస్ట్ విషెస్ చెప్పేసి హ్యాపీగా తినేసి బయలుదేరిపోయాం. పెళ్లి మేము ఉన్న చోటు నుంచి ఆల్మోస్ట్ 2 hours, 4 to 5 hours ట్రావెలింగ్లో పట్టేసింది. అక్కడ ఒక 2 hours స్పెండ్ చేసాం. ఒక డే అంతా అలా గడిచింది. మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం కూడా బోర్ కొట్టలే, హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాం. అండ్ ఇంకొక పెద్ద థింగ్ దట్ హ్యాపెండ్ ఇస్, వచ్చిన ఫ్యూ డేస్కే మా అమ్మాయికి సర్జరీ అయింది. ఇది మాకు యూఎస్లోనే తెలుసు, వచ్చాక ఇది ప్లాన్ చేసుకోవాలని. మా అమ్మాయికి హెర్నియా ఆపరేషన్ అయింది. మెన్లో ఈ సర్జరీ క్వైట్ కామన్, అంటే అందరికి వస్తుంది అనట్లేదు, బట్ చాలా మంది ఫ్యామిలీలో 1 or 2 members-కి ఇది అయ్యే ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లోనే మా తమ్ముడికి అయింది, మా తాతయ్యకి అయింది, ఇప్పుడు మా అమ్మాయికి అయింది. సో 1 day ముందు హాస్పిటల్ అడ్మిట్ అయితే టెస్ట్లన్నీ చేసి నెక్స్ట్ డే సర్జరీ అయిన 24 hours తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. సర్జరీ కూడా జస్ట్ couple of hours ఉంటుంది. దిలీప్ ముందు రోజు టెస్ట్లకి దిలీప్ వెళ్ళాడు, అండ్ సర్జరీ డే నేను దిలీప్ వెళ్ళాము. ఇప్పుడు వీడియో క్లిప్లు నేను కనిపించాను బికాజ్ నేనే వీడియో క్లిప్ తీసాను కాబట్టి. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే, ప్రీవియస్ వీడియోలో ఇలా మా అమ్మాయికి బాగాలేదు సో మేమే వెకేషన్కి వెళ్ళామంటే చాలా మంది చాలా రాంగ్ గా దాన్ని పర్సీవ్ చేసి కింద చాలా జడ్జిమెంటల్ కామెంట్స్ కొట్టారు. బేసిక్ గా ఈ సర్జరీ చిన్నదైనా కానీ రికవరీకి టైం పడుతుంది. బరువులు అవి ఎత్తకూడదు, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు, కొంచెం రిలాక్స్డ్ గా ఉండాలి. నువ్వు పిల్లలతో పాటు మేము అక్కడికి వెళ్ళుంటే పిల్లలు మీద పడ్డాం, దానికి తోడు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు రోజంతా ఇంట్లో ఉన్నారంటే ఎంత మంది ఉన్నా గానీ అందరికి ఈక్వల్ గా పని అప్పచెప్తారు. సో మీరు పక్కన ఉండొచ్చు, మీరే చూడొచ్చు కదా అంటే, మాకు రోజు బయట పని కూడా ఉండేది. కారు బండి కొనే ముందు వాటి కోసం తిరగడం, ఆ తర్వాత వివాన్కి స్కూల్లో ఎన్రోల్మెంట్ అవన్నీ కంప్లీట్ అవడానికి దాని పనులు, దెన్ ఇల్లు చూసుకోవాలి, ఇంటికి ఇంటీరియర్స్ అండ్ ఇంటి సామాను, ఇలా ఎవ్రీ డే వచ్చిన 1 month మేము రోజంతా బయటే స్పెండ్ చేసేవాళ్ళం. సో పిల్లల్ని కూడా మాతో తిప్పలేం కదా వీటన్నిటికి, వాళ్ళకి ఏం తోస్తుంది, వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు వీటన్నిటి మీద. మామయ్యకి సర్జరీ ఉంది కాబట్టి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లకుండా మా ఇంట్లో ఉండి పనులన్నీ చేసుకుంటున్నాం. అండ్ మామయ్యకి సర్జరీ అయిపోయిన 2 weeks-కి అత్తయ్య క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయింది. అది కూడా 1 eye తర్వాత అదర్ ఐ బ్యాక్ టు బ్యాక్ ప్లాన్ చేసుకున్నారు. సో వాళ్ళకి రికవరీకి టైం కావాలి అని చెప్పి వాళ్ళు మా బావగారి ఇంట్లో ఉన్నారు, మేము ఇక్కడ మా పనులలో ఉన్నాము. ఇప్పుడు కూడా అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, జడ్జ్ చేసే వాళ్ళు చేస్తారు, బట్ నా సైడ్ ఆఫ్ ద స్టోరీ చెప్పాలి కాబట్టి చెప్పా. సర్జరీ అయిపోయాక నాకు పానీపూరి తినాలనిపించింది, సో తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చారనమాట, ఇడ్లీ. దిలీప్ అవి తీసుకుని ఇక్కడికి వచ్చారు మా అమ్మాయికి బ్రేక్ఫాస్ట్ పెడదామని. అయిపోయాక ఈవినింగ్ వాళ్ళు ఒకసారి అలా వాక్ చేయించారు. ఆ తర్వాత డాక్టర్ చెక్ చేసి డిశ్చార్జ్ అయిపోవచ్చు అని చెప్పారు. బట్ ఇన్సూరెన్స్ క్లియర్ అయ్యి డిశ్చార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ 3 to 4 hours పట్టింది. ఇండియాలో లైక్ మనం హాస్పిటల్లో ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ క్లియర్ చేసేయాలి మనీ, అప్పుడే మన ఇంటికి వెళ్ళనిస్తారనమాట. యూఎస్ లో ఈ ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అయినో యూఎస్ లో హాస్పిటల్స్ అన్ని సూపర్ ఎక్స్పెన్సివ్, బట్ అట్లీస్ట్ మనం అక్కడే ఉండాలని, లేకపోతే మనకి ట్రీట్మెంట్ చేయరు ఇన్సూరెన్స్ పే చేయకపోతే అని ఏం లేదు. ట్రీట్మెంట్ అయితే అయిపోతుంది, తర్వాత ఇంటికి బిల్స్ వస్తాయి. ఏమో ఏది బెటరో నేను చెప్పలేకపోతున్నా, రెండిట్లో దాని ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ ఆలోచిస్తే యూఎస్ దే బెటర్. అట్లీస్ట్ ట్రీట్మెంట్ చేసే ముందు ఆలోచించారు, ఫస్ట్ ట్రీట్మెంట్ అయితే అయిపోతుంది కదా, తర్వాత తల తాకట్టేటైనా బిల్లు కట్టుకోవాలి అంతే, అది వేరే స్టోరీ.
మామయ్య ఇక్కడ సర్జరీ తర్వాత ఫస్ట్ వాక్ చేస్తున్నారు. నాకు చూడగానే సీ సెక్షన్ తర్వాత వాక్ చేస్తారు కదా, అదే గుర్తొచ్చింది. దట్ ఈస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్. అసలు నర్సుని కొట్టే బుద్ధి అవుతుంది, ఒక పక్కన నొప్పి వస్తుంటే నడు అంటుంది. కానీ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అన్ని బాగా అయ్యాయి అండ్ రికవరీ ప్రాసెస్ కూడా ఈ వాక్ తోనే స్టార్ట్ అవుతుంది. అంటే అందుకే ఎంఫసైజ్ చేసి ఇది అయ్యాకే డిశ్చార్జ్ చేస్తారు. సో డిశ్చార్జ్ అయిపోయింది. దిలీప్ అత్తయ్య మామయ్యని సేఫ్ గా తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేసేసి అప్పుడు ఇంటికి వచ్చాడు. లేట్ అయిపోయింది బాగా రాత్రి వచ్చేసరికి. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ అగైన్ చాలా థ్యాంక్ యూ ఫర్ 300K. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.